నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు నెల 12వ తారీఖు 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఫలితాలు వీటి మీద ఎలా పడబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలోను, రవి కర్కాటక రాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సింహంలోను, కుజుడు మిథునంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక వీరు మానసికంగా ఉల్లాసంగా ఈరోజు ఉండబోతున్నారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగ రంగంలో సమయ పాలన మీకు చాలా అవసరము. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక సామాన్యమైన స్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివనామస్మరణ చేస్తూ ముళ్ళు కలిగిన చెట్ల నీడలో ఈ రోజైతే సంచారం చెయ్యకండి. అయితే ఈ పరిహారాలు పాటించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వీటిని మీరు ఎలా నియంత్రించుకోవాలి అనేది ఒక ఆచరణ ప్రణాళిక వేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక స్థిరంగా ఉండే అవకాశం కనబడుతోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ స్తోత్రాన్ని కనుక చదివినట్టయితే మంచి ఫలితాలు అంటే ధనానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క పనులకు సంబంధించి కావచ్చు, సానుకూలంగా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీరు ఏ పని మీదైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చెడు సమాచారాల ముంపు అంటే మీకు చాలా ఎక్కువగా చెడు సమాచారాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటలు కొంచెము జాగ్రత్తగా స్పందించే ప్రయత్నం చేయండి. భూమి సంబంధిత తగాదాలకు కానీ భూమి సంబంధిత పనులకు కానీ ఈ రోజు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ వైపుకు తీర్పు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అన్ని రకాలుగా సామరస్యంగానే చక్కగానే ఉంది. అయితే పరిహారంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నలుపు వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆరోగ్య సమస్యలు కొన్ని మీకు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు విద్యార్థులకు ఊహించని ప్రయోజనాలు కలగడంతో పాటు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా దుర్గాదేవి యొక్క అర్చన చేసుకోవడంతో పాటు ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండడంతో పాటు ఒక్కరికైనా అన్నదానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు స్నేహితులతో కలహాలు కలుగుతాయి. దీంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము మీ స్నేహితుల మధ్య జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. హడావిడిగా ఈ రోజంతా ఏంటో డైలమాగా ఉండడము, హడావిడిగా ఉండడము కనబడుతోంది. కొంత మానసిక స్థిరత లోపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే పరిహారంగా మీరు ఈ రోజు సూర్య నమస్కారాలు చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండడంతో పాటు సూర్యుడికి ఎరుపు రంగు పుష్పాలు ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మానసికంగా కొంచెం ఇబ్బందికరంగాను తడబాటుగాను ఈ రోజంతా అదొక రకం గందరగోళ పరిస్థితి ఈ రోజు చోటు చేసుకుంటుంది. పెద్దల యొక్క సలహా తీసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆస్తిత సంబంధిత విషయాలు ఏవైనా ఉంటే కనుక వాటిలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపు దానంగా ఇచ్చినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు పరీక్షల్లో ఏ పరీక్షలు రాసిన వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీ యొక్క శ్రమ ఎక్కువైనప్పటికీ ఈ రోజైతే సాయంత్రం లోపైతే మాత్రము కార్యాన్ని అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఏమి కనిపించట్లేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు
తీసుకోండి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పరిహారంగా శని రాహు యొక్క క్షమాపణ మంత్రం ఉంటుంది లేదా స్తోత్రం ఉంటుంది. అది మీరు పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు గతంలో ఉన్న వివాదాలు ఏవైనా ఉంటే కనుక అవి పరిష్కార దిశగా వెళ్లే అవకాశం కనబడుతోంది. శరీర పరంగా చూసుకున్నట్టయితే కనుక అంటే ఆరోగ్యపరంగా శరీరంలో ఇబ్బందికరమైన నొప్పులు కానీ దెబ్బలు కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది. పనుల్లో కొంత జాప్యము లేట్ అవ్వడము లేదా అంటే కొన్ని పనులు అవ్వకపోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో చిన్నవారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమంగా ఉండే అవకాశం కనబడుతోంది. అగ్రెసివ్ నేచర్ లేకుండా కొంచెము సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ప్రీతి కోసము పసుపు వస్త్రాలను మీరు ధరించండి. ఎవరికి దానంగా అయితే ఈరోజు ఇవ్వక్కర్లేదు. మీ అంతటా మీరు ధరించి ఏ పని చేసినా సక్సెస్ చెందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ మనస్సులో గందరగోళ స్థితి ఉండడము, స్థిరత్వం లేకపోవడము, ఆందోళన కలగడము, బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల ఆందోళనతో కలిగి ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే వాహనాల దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో యథావిధిగానే కొనసాగుతారు. ప్రత్యేకత అనేది ఈరోజు ఏమీ కనిపించట్లేదు. నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు మిగతా రంగాల్లో ఉన్న వరకు సాధారణంగానే గడుస్తుంది కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే గడవదు. అయితే పరిహారంగా ఎలా ఉంటుందంటే అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకోవడం కానీ, అమ్మవారికి సంబంధించిన ఏదైనా అమ్మవారు లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ స్తోత్ర పారాయణ చేస్తూ ఈ రోజు గడిపినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆశించినంత రీతిలో పనులు ముందుకు సాగవు. తొందరగా అవ్వాలి, ఈ పని ఈ రోజే వెంటనే అయిపోవాలి, ఇన్ని గంటలకు అయిపోవాలి అని మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ అవి ఎంత ఫాస్ట్గా వెళుతున్నారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా మీరు ఒక్కొక్క పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ, ప్యాకేజ్ కానీ, లేదా అంటే వేరే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా రావాల్సిన డబ్బులు సమయానికి అందుబాటులో రాకపోవడము, స్టాక్ రాకపోవడము, వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. శ్రమకు ఫలితం తక్కువ వస్తుంది. శ్రమ పడేది 100 అయితే వచ్చే ఫలితం 10 అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క రోజే కాబట్టి ఎటువంటి చింత బాధ పెట్టుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆరాధన చేసుకోవడంతో పాటు వీలైతే వాటర్ని అనగా నీటిని దానంగా కొంతమందికి వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా వాటర్ ప్యాకెట్స్ కావచ్చు కొంతమందికి దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రోజు వీరికి అదృష్ట కాలమా అన్నట్టుగా ఉండబోతోంది. ఆదాయం వృద్ధి, పనిలో వృద్ధి. వీళ్ళు ఏ పని చేపట్టినా ఈ రోజు సక్సెస్ అవ్వడంతో పాటు ఉద్యోగ వ్యాపార రంగంలో విశేషంగా ఉండబోతోంది. లాభాల మీద లాభాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ఇలా ప్రతి ఒక్క రంగం వారికి ఈ రోజు గోల్డెన్ పీరియడ్ అన్నట్టుగా ఉండబోతోంది. దేనికి మీరు వెనక్కి తగ్గకండి. అంటే నిర్ణయాలలో కానీ లేదా అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడానికి కానీ లేదా అంటే పెట్టుబడులకు కానీ ఇలా ఈ రోజు మీరు దేనికి తగ్గి ఉండకండి. అన్ని రకాలుగా ఉత్తమంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు తలుచుకుంటూ పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని చేసుకున్నా విజయంతో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, తర్వాత దిన ఫలితాలు, సూచనలు. నమస్తే.